30 మార్క్స్, టోటల్ 70 మార్క్స్ అయిపోతాయి. ఈ మనకి 35 ఏ బి చాయిస్ ఉంటది, అయితే ఏ రాయించేది బి రాసుకోవచ్చు, మన ఇష్టం అది. సో డైలాగ్ కాన్వర్సేషన్ లేదా డైరీ ఎంట్రీ ఇవ్వచ్చు, డిస్క్రిప్షన్స్ ఇవ్వచ్చు. డిస్క్రిప్షన్ అంటే లెసన్ తాలూకా ఒక డిస్క్రిప్షన్స్, ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ఉంటాయి కదా, ఆ లెసన్ లో సపోజ్ మీరు ఆ క్యారెక్టర్ మీరేం చేస్తారు అని అడుగుతారు, అలాంటివి ఇవ్వచ్చు. డైరీ ఎంట్రీస్ ఇవ్వచ్చు, డైలాగ్ కాన్వర్సేషన్ ఏదైనా రాసుకోవచ్చు. సో ఇది మనకి ఎన్ని మార్క్స్ అంటే 10 మార్క్స్. డైలాగ్ కాన్వర్సేషన్ వచ్చి మనకి సప్లిమెంటరీ రీడింగ్స్ ఇస్తాడమ్మా. డైరీ ఎంట్రీ డిస్క్రిప్షన్స్ వచ్చి మనకి ప్రోజ్ అండ్ సప్లిమెంటరీ రీడింగ్స్ మనకి ఇస్తాడు. ఓకేనమ్మా. ఇక మినిమం 10 డైలాగ్స్ రాయాలి, మినిమం 10 డైలాగ్స్ రాయాలి. అంటే రెండు వైపులు 10 రాయాలి. టీచర్ స్టూడెంట్, టీచర్ 10 డైలాగ్స్ రాయాలి, స్టూడెంట్ నుంచి కూడా 10 డైలాగ్స్ రాయాలి. డైరీ ఎంట్రీ కరెక్ట్ ఫార్మాట్ పెట్టాలి అండ్ మంచి వొకాబులరీ పెట్టాలి. పాస్ట్ లో రాయాలి డైరీ ఎంట్రీ. అండ్ డిస్క్రిప్షన్ ఇస్తే మంచి వొకాబులరీ పెట్టాలి, స్ట్రాంగ్ వొకాబులరీ పెట్టాలి. మినిమం 20 హార్డ్ వర్డ్స్ పెట్టాలి. ప్రతి హార్డ్ వర్డ్స్ పెన్సిల్స్ అండర్లైన్ చేయండి. సేమ్ డైలాగ్ కూడా, డైలాగ్ కాన్వర్సేషన్ ఎప్పుడు కూడా మంచి పంక్చుయేషన్ మార్క్స్ పెట్టండి. సో ఫుల్ స్టాప్, కామా, కాంట్రాక్షన్స్, కెనాట్ వస్తే కాంట్, ఇలాంటి కాంట్రాక్షన్స్, ఫుల్ స్టాప్స్, కామాస్ ఇలాంటివి ఉంటాయి కదమ్మా. ఈ పంక్చుయేషన్ మార్క్స్, ఎక్స్క్లమేషన్ మార్క్స్ ఇలాంటివన్నీ నీట్ గా పెట్టి మంచి వొకాబులరీ పెట్టి రాస్తే ఈ రామ్ నుంచి ఫుల్ మార్క్స్ మనకి వచ్చేస్తాయి. నెక్స్ట్ 36 మనకి లెటర్స్, ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్ ఏదైనా వాడు ఇవ్వచ్చు, ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్. సో లెటర్ రైటింగ్ ఎప్పుడు కూడా నీట్ గా న్యూ పేజ్ లో రాయడం మొదలు పెట్టండి. సో ఒక 2 పేజెస్ లో వచ్చేదంటే, సపోజ్ 2 పేజెస్ పెద్ద లెటర్ అనుకోండి, ఇక్కడ స్టార్ట్ చేయండి, ఈ పేజ్ స్టార్ట్ చేయండి ఇలాగా. సో ఎప్పుడు క్రియేట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా అవ్వచ్చు, ప్రతిదీ కూడా న్యూ పేజ్ లో స్టార్ట్ చేయడానికి మాక్సిమం చూడండి. ఆఫ్ నుంచి మాత్రం దయచేసి స్టార్ట్ చేయకండి, న్యూ పేజ్ లో స్టార్ట్ చేయండి, నీట్ గా వేయండి. మీరు 35th రామన్ రాస్తున్నారు, అందులో మీరు బి రాద్దాం అనుకుంటున్నారు అంటే 35 బి అని ఆప్షన్ పెట్టాలి. మీరు 35 పెట్టేసి బి రాసేస్తారంటే అవదు. మీరు ఏ ఆప్షన్ అయితే రాస్తారో ఆప్షన్ కరెక్ట్ గా మెన్షన్ చేయాలి. సో మీరు లెటర్ రాస్తే 36 ఏ అని పెట్టాలి, మీరు స్క్రిప్ట్ రాస్తే 36 బి అని మీరు పెట్టాలి. సో స్క్రిప్ట్ కూడా నీట్ గా స్ట్రక్చర్ పెట్టాను. సో క్రియేట్ ఎక్స్ప్రెషన్స్ లో ప్రతిది కూడా డైలాగ్, ప్రతి ఆల్ ఇన్ వన్ పబ్లిక్ మోడల్ పేపర్స్ లో ప్రతి డైలాగ్ ని ప్లేలిస్ట్ లో అప్లోడ్ చేసి పెట్టిన ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే డైరీ ఎంట్రీస్ పెట్టాను, డిస్క్రిప్షన్ లెసన్స్ పెట్టాను, లెటర్స్ పెట్టాను, ఫార్మల్ పెట్టాను, ఇన్ఫార్మల్ పెట్టాను, స్క్రిప్ట్స్ కూడా పెట్టాను, అన్ని పబ్లిక్ మోడల్ పేపర్స్ కూడా ఒకసారి యూట్యూబ్ లో ప్లేలిస్ట్ లో చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా రాస్తారు, స్క్రిప్ట్ ఆర్ లెటర్ యువర్ విష్ చాయిస్. అది 37th వచ్చి WH క్వశ్చన్స్ ఫ్రేమింగ్. అయితే WH క్వశ్చన్ ఫ్రేమింగ్ రాస్తారు, లేదా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. అది మీకు పై గానీ, బార్ గానీ, టేబుల్ గానీ, ట్రీ డయాగ్రామ్ అని ఇస్తాడు, దాన్ని బేస్ చేసి మీరు ఎస్ఏ రాయాలి. సో నువ్వు ప్రతిదీ కూడా పై చార్ట్ ఇస్తే ఎస్ఏ ఎలా రాయాలి, బార్ చార్ట్ ఇస్తే ఎస్ఏ ఎలా రాయాలి, టేబుల్ చార్ట్ ఇస్తే ఎస్ఏ ఎలా రాయాలి, ట్రీ డయాగ్రామ్ ఇస్తే ఎస్ఏ ఎలా రాయాలి, ప్రతిదీ కూడా నీట్ గా నేను ప్లేలిస్ట్ లో యూట్యూబ్ లో ఎక్స్ప్లెయిన్ చేసి నేను దాన్ని పెట్టిన ఒకసారి మీరు దాన్ని బాగా చెక్ చేయండి. సో ఇదమ్మా ఈ WH క్వశ్చన్స్ సప్లిమెంటరీ రీడింగ్స్ బాగా చెక్ చేసుకోండి. లెటర్ టు ఎడిటర్, కంప్లైంట్ లెటర్స్ ఇవి బాగా చెక్ చేసుకోండి. ఫ్రెండ్ లెటర్స్ ఇది బాగా మీరు చెక్ చేసుకోండి. సో ఇదమ్మా సెక్షన్స్. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ 35th డైలాగ్ రాయొచ్చు, డైరీ ఎంట్రీ, డిస్క్రిప్షన్ ఏది రాసినా పర్లేదు, చాయిస్. 36th లెటర్ ఆర్ స్క్రిప్ట్ ఫర్ స్పీచ్ నీట్ గా రాస్తారు. తర్వాత 37th WH క్వశ్చన్ ఆర్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. నన్ను అడిగితే బెటర్ మీరు దీనికి వెళ్ళిపోండి, ఇది లాస్ట్ చాయిస్ వెళ్ళిపోండి. ఎందుకంటే ఈ WH క్వశ్చన్ ఫ్రేమింగ్ అంటే కొంచెం డిఫికల్ట్, గ్రామర్ నాలెడ్జ్ 10th నాలెడ్జ్ బాగా వచ్చిన దాని మీద చేయగలదు. ఆ రెండు రాయడం ట్రై చేయండి, ఓకేనమ్మా. సో ఇది 10th క్లాస్ పబ్లిక్ పేపర్. ప్రతిదీ 10 మార్క్స్ అమ్మా. ఇది 10 మార్క్స్, ఇది 10 మార్క్స్, మళ్ళీ ఇది 10 మార్క్స్, టోటల్ 30 మార్క్స్. సో ఇదమ్మా టోటల్ ఇంగ్లీష్ పబ్లిక్ మోడల్ పేపర్. నీట్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిగా వివేక్ ఒకసారి వీడియో తీనా. ఇంగ్లీష్ పబ్లిక్ పేపర్ 1 to 37 మోడల్ పేపర్స్ నేను మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ విధంగా స్క్రాచెస్ పెట్టకుండా 1 to 37 ఆర్డర్ గా రాయండి. సో ఆర్డర్ గా రాస్తే మంచి మార్క్స్ అని మీకు వస్తాయి. సో నీట్ గా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయండి. 37 క్రియేటివ్స్ బాగా చెక్ చేసుకోండి. క్రియేటివ్స్ రాసినప్పుడు బాగా నీట్ గా చాలా ప్రెజెంట్ చేయాలి. మీరు రాసిన ఆన్సర్ కి అసలు మార్క్స్ తీయలేని విధంగా రాసుకోవాలి. సో డైలాగ్ కాన్వర్సేషన్, పంక్చుయేషన్ మార్క్స్, వొకాబులరీ, డైరీ ఎంట్రీ పర్ఫెక్ట్ ఫార్మాట్స్, డిస్క్రిప్షన్ మంచి వొకాబులరీ, స్ట్రాంగ్ వొకాబులరీ పెట్టి పెన్సిల్ తో అండర్లైన్ చేయండి ఆ వొకాబులరీని. తర్వాత లెటర్స్ కూడా ఫార్మల్, ఇన్ఫార్మల్ నీట్ గా రాయండి. స్టార్ట్ విత్ న్యూ పేజ్, ఆల్ క్రియేట్ ఎక్స్ప్రెషన్స్. లెటర్స్ మస్ట్ అండ్ షుడ్ న్యూ పేజ్ లో స్టార్ట్ చేయాలి. తర్వాత స్క్రిప్ట్స్ కూడా న్యూ పేజ్ లో స్టార్ట్ చేసి రాస్తారు. ఇందులో కూడా మంచి వొకాబులరీ, స్ట్రాంగ్ వొకాబులరీ, మినిమం 20 to 30 వొకాబులరీ, అడ్వాన్స్డ్ స్ట్రాంగ్ వొకాబులరీ పెట్టి ఆ వొకాబులరీ పెన్సిల్ తో అండర్లైన్ చేస్తే మీకు మంచి మార్క్స్ పడతాయి. అండ్ కరెక్ట్ ఆప్షన్ మీరు పెట్టాలి. ఏది రాస్తున్నారు 36 బి రాస్తే బి అని పెట్టి రాయాలి. అలాగే WH క్వశ్చన్స్, ఈ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్, పై చార్ట్ ఏదైనా ఏది ఇచ్చినా సరే దాని మీద ఎస్ఏ మీకు క్రియేట్ చేసి రాయాలి. ప్రతిది కూడా నేను యూట్యూబ్ లో పెట్టాను, ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. సో నీట్ గా ఆర్డర్ గా రాయాలి. అట్ ది సేమ్ టైం టైం మేనేజ్మెంట్, కరెక్ట్ టైం మీద చూసుకోవాలి. దీనికి ఎంత టైం, దానికి అంత పక్కన వాచ్ పెట్టుకొని నీట్ గా చూసుకొని రాయాలి. సో ఆల్